హాయ్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది స్వప్న అక్షయవర్షిణి. ఒక ఫ్రెండ్స్ కథ చెప్తా, సరేనా? ఒక ఊళ్ళో కనకయ్య, కాంతయ్య ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కనకయ్య బాగా స్థితిమంతుడు కనకయ్య. కాంతయ్య ఏమో మామూలు మధ్యతరగతి కుటుంబం. కనకయ్య, కాంతయ్య పెద్ద వయసు అయిపోయింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు. ఎంతో కష్టపడ్డారు ఇద్దరు. కాకపోతే కనకయ్య ఎక్కువ సంపాదించుకొని నిలవన్నాడు. కాంతయ్య ఏమో అంత సంపాదించలేదు, మామూలు జీవితం గడుపుతున్నారు. అయితే ఒకరోజు ఇద్దరు మాట్లాడుకుంటా కూర్చొని పొలం గట్టు మీద జీవితం అంతా చాలా కష్టపడ్డాం మన ఇద్దరం, మన స్నేహంలో తేడా లేదు కాబట్టి మన ఇద్దరం కలిసి కాశీ యాత్రకి వెళ్ళొద్దాం. ఎన్నాళ్ళు పరిగెత్తాం పిల్లల కోసం, పిల్లల చదువులని, పెళ్ళిళ్ళని, మన అవసరాల కోసమని బతుకంతా పరిగెత్తాము. కొంచెం మనశ్శాంతి కోసం కాశీకి వెళ్దాం కాంతయ్య అని కనకయ్య అడుగుతాడు. సరేనంటాడు కాంతయ్య. కనకయ్య దగ్గర డబ్బులు ఉంది, ఇబ్బంది లేదు, వెళ్ళటానికి ఎక్కడికైనా వెళ్ళగలడు. కాంతయ్య ఏమో చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వ్యవసాయానికి వాడే ఎద్దులు గిత్తలు అవి అమ్మితే కానీ డబ్బులు రావు. కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను, గిత్తలు అమ్మాక ఆ డబ్బులతో బయలుదేరదాము అంటాడు. సరే, ఊళ్ళో గ్రామ పెద్ద దగ్గర అమ్మేస్తాడు. 2 ఎద్దులు ఉంటాయి. 2 ఎద్దులు అమ్మి డబ్బులు తీసుకొని కొంత సగం డబ్బులు ఇంట్లో దాచిపెట్టి ఖర్చులకు వాడుకోమని పిల్లల్ని, సగం డబ్బులు చేతిలో పెట్టుకొని కనకయ్యతో పాటు కాంతయ్య ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు కాశీకి. నడకయాత్ర, నడకదోవని వెళ్ళిపోవటమే ఇంకా కాశీ యాత్రకు ఆ రోజుల్లో, అప్పట్లో అనమాట. అయితే ఒక 20 రోజులు, నెల రోజులు బాగానే వెళ్ళిపోయారు. దారిలో వాళ్ళు పెడతాం ఏదో ఒకటి, కాశీ యాత్రకి వెళ్తున్నారు కాబట్టి మంచిగా పెట్టేవాళ్ళు ఇసుక్కోకుండా ఏదో ఒకటి. పగలల్లా ప్రయాణం, రాత్రల్లా ఏదన్నా పెద్ద మిల్లో, లేకపోతే ఏ చెట్టు నీడనో, లేకపోతే మఠం దగ్గర అట్లా సత్రం దగ్గర ఆగి సేద తీర్చుకునేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే గుడి దర్శనం చేసుకొని మళ్ళీ నడకదోవని వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా వెళ్ళంగా ఒకరోజు కాంతయ్యకి బాగా దాహం వేసింది. ఒకరోజు కనకయ్యని కొంచెం ఆ చెట్టు దగ్గర కూర్చో, నేను పక్కింటి దగ్గర మంచినీళ్ళు తాగొస్తాను అని చెప్తాడు. సరేనంటాడు కనకయ్య. అట్లా కూర్చుంటాడు. కూర్చున్నాడల్లా కాంతయ్య ఏమో కూర్చున్నాడని చెప్పి కాంతయ్య ఒక పక్కింటికి వెళ్ళి మంచినీళ్ళు అడుగుదామని వెళ్తాడు. ఎవ్వరూ పలకరు. వెళ్ళేసరికి ముందు వెళ్ళంగానే బావి దగ్గర పిల్లోడు పడిపోయి ఉంటారు. అయ్యో, కుండ అన్ని పగిలిపోయి పడిపోయి ఉంటాయి. ఏంటా అని పిల్లోడిని పట్టుకునేసరికి పిల్లోడేమో సుఖలేడు. ఎత్తుకొని ఇంట్లో గుమ్మం దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో భార్యాభర్తలు, వాళ్ళ అత్తామామ భార్యాభర్తలు 2 జంటలు అనమాట. ఇంకో పసిపిల్ల ఇంట్లో, బావి దగ్గరేమో పిల్లడు. అంటే 6 శాల్తీలు స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాయి. గబగబా ఇతను మంచినీళ్ళ కోసం అని వెళ్తే ఇది అంతా కనపడింది. ఎవరెవరు పడిపోయి ఉన్నారు ఇంట్లో? ఒక పెద్ద దంపతులు, భార్యాభర్త, యంగ్స్టర్స్, వాళ్ళకి కలిగిన 2 సంతానం, మొత్తం 6 దేహాలు పడిపోయి ఉన్నాయి. గబగబా దొరికిన నీళ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళకి జల్లి మంచినీళ్ళు బట్టి షాప్కి వెళ్ళి గబగబా కావాల్సిన హోటల్ నుంచి ఇడ్లీ పట్టుకొచ్చి పెట్టి అట్లా లేపుతాడనమాట. అర్ధరాత్రికి లెగుస్తారు. లెగిసి బాగుమని ఏడుస్తారు. మేము చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండిపోయాము, ఇంకా ఆకలికి ఎండిపోయినాయి మా పేగులు, దేవుళ్ళలాగా వచ్చి పెట్టావు, కాస్త నీళ్ళు అందించి మాకు అని చెప్పి చాలా సహాయం చేశారంటారు. ఏంటి మీ కథ అనేసరికి, మా ఊర్లో నీళ్లు కూడా సరిగా అందట్లేదు, పంట పొలాలు ఎండిపోయినాయి, వ్యవసాయం ఏమో ఆగిపోయింది, రాబడి లేదు, ధాన్యం లేదు ఇంట్లో, కాబట్టి ఆహార కొరత ఏర్పడి భోజనం లేక పసిపుడ్లు కూడా ఎండిపోయారు, ఇక చచ్చిపోతాం ఇంకా అనుకున్నాము అని కథ అంతా చెప్తారు. ఇది కాదు, చచ్చిపోవడం కాదు, కష్టపడదాం. నేను కూడా కాశీయాత్రకు బయలుదేరా, మీది తీరిన తర్వాతే, మీ సమస్య తీరిన తర్వాతే నేను బయలుదేరతా అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులతో కొత్త నాగలి, 2 ఎడ్లు కొని, తను అమ్ముకొని వచ్చిన డబ్బులే ఆ ఎడ్లు అమ్ముకొని, ఆ డబ్బులతోనే ఒక నాగలి, ఎడ్లు తీసుకొని ఇంటి దగ్గర బాగా ప్రదేశం ఉంటుందిగా ఈ వాళ్ళకి పల్లెటూరులో, మొత్తం నాగలతో దున్నేసి
ఆకుకూరలు కూరగాయలు వేసేస్తారు ఫస్ట్. వ్యవసాయం అంటే చేయలేరు గబగబా. ఆకుకూరలు అనుకో వేసిన వారానికి వచ్చేస్తాయి మొలకలు, 10 రోజులు కిందెత్తి వచ్చేస్తాయి ఆకులు. తుంపటం మార్కెట్లో కట్టగట్ట అమ్మేయటం. కట్టెంత ఈరోజు 10 రూపాయలకు 2 కూడా ఇవ్వట్ల. 20 రూపాయలు ఇస్తే 3 కట్టలు ఇస్తానంటున్నారు అట్లా. అయితే ఆ ఆకుకూరలు కూరగాయలు వేసేసరికి 2 నెలలు తిరిగేసరికి వీళ్ళకి ఇంట్లో వాడుకోవడానికి వస్తున్నాయి, అమ్ముకోవడానికి వస్తున్నాయి. ముందైతే ప్రాణం నిలుస్తుంది, ఆకలి తీరుతుంది, ఆకలి బాధ లేదు. 2 పిల్లలు ఆడుకుంటున్నారు, అన్నయ్య చెల్లి ఆకలి బాధ లేదు ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కాంతయ్యకి పట్టరా అని ఆనందం కలుగుతుంది. పసిగుడ్లు కదా, ఆహారం కోసం ఏ పిల్ల ఆడకూడదమ్మా, తోచింది పెట్టాలి. నేను గుడికి వెళ్ళిపోతున్నా అని చెప్పి దేవుడి కోసం అని వెళ్ళకూడదు. అట్లా కాంతయ్య చేసింది చాలా మంచి పని. ప్రతి మనిషిలోనూ పరమాత్మను చూడాలి, అది పాటించాడు అనమాట. అవునా? ఏమంటారు దాన్ని, భూతదయ కలిగి ఉండాలి అని చదువుకునేవాళ్ళం కదా. తోటి మానవులు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్సర్న్ చూపించాలి కదా. సరే, ఇంత అయిపోయిన తర్వాత అక్కడ ఏమయ్యాడు, కనకయ్య చెట్టు కింద పడుకున్నాడు కదా, నిద్రపోయాడు. ఇదంతా ఇక్కడ జరిగింది నీకు చెప్పేశాను. ఆ రోజు తెల్లారిపోయింది. ఏంటి కాంతయ్య ఇంకా రాలేదు, అసలు రావట్లేదు, నేనేమో నేను నిద్రపోయాను అనుకోను. కాంతయ్య వెళ్ళిపోయాడా ఏంటని చెప్పి కనకయ్య కూడా ముందుకెళ్ళిపోతాడు. ఈ ఇంటికి వెళ్ళాడు మంచినీళ్ళు తాగడానికి, ఈ ఇంటి దగ్గర ఉన్నాడేమో చూద్దామని కనకయ్య వెనక రాల. మళ్ళీ కాశీ ప్రయాణం ఆలస్యమైపోద్ది కానీ ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా బట్టతల అబ్బాయి ఎక్కడైనా కనిపించాడని అడిగిన చోటల్లో అడుగుతున్నాడు, ఎవరు కనిపించలేదు అంటున్నారు. మరి కాంతయ్య వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను నాకంటే ముందు, నన్నేమో నిద్ర లేపలేదు కాంతయ్య. ఎందుకు వచ్చిందో ఏంటో మరి. మా ఇద్దరం కలిసి వెళ్ళాలనుకున్నాం, విడిపోయాము. అక్కడైనా కలుసుకుంటామేమో కాశీలో అని చెప్పి కాశీ దాకా చేరుకుంటాడు కనకయ్య. కాంతయ్య ఏమో ఎంత సర్దుబాటు చేసి 3 నెలలకి వీళ్ళు ఒక కొలుక్కు వచ్చేస్తారు. వ్యవసాయం కూడా నాగలతో దున్నేసి ధాన్యం వేసేస్తారు, వరి ధాన్యాలు తీసుకొచ్చి పంట వేపించేస్తాడు. పంట ఏముంది 6 నెలలు 7 నెలలకు వచ్చేస్తుంది వరి కూడా, కంకులు జోడించి. అయితే దర్శనం చేసేసుకొని కాసేపు పడుకోవాలి కాశీలో. ఆయన దర్శనం చేసుకున్నాక కాశీలో ఇలా తల ఆనిస్తే బట్టతల పెట్టుకొని ఉన్న కాంతయ్య కనిపిస్తున్నాడు ఆ దేవుడి గుళ్ళోకి చూస్తుంటే. ఏంటి ముందే వచ్చేసాడా కాంతయ్య, నాకు కనిపిస్తున్నాడు కాంతయ్య, నాకు చెప్పకుండా ముందే వచ్చేసాడు దర్శనానికి అయితే అనుకుంటున్నాడు. మళ్ళీ ఆ భ్రమేమో నాకు అలా అనిపిస్తుంది, కాంతయ్య కాదు అనుకుంటున్నా. తెలుస్తుందా? కాంతయ్య బట్టతల పెట్టుకొని కనిపిస్తున్నాడు, కళ్ళు మూసుకొని పడుకుంటే అక్కడ గుడి దగ్గర. సరే, అంతా బాగుంది అనుకొని మళ్ళీ ఒక్కడే వెనక్కి వచ్చేస్తాడు. కనకయ్య ఇంట్లో ఉంటాడు. కాంతయ్య ఏమో వీళ్ళని సర్దుబాటు చేసి అంతా రెడీ చేసి పిల్లలకి ముద్దాడి, సరే మరి నేను వెళ్తాను, బయలుదేరుతా, ఆలస్యం అయిపోయిందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా డబ్బులు లేవు, ఇంకా కాశీకి ముందు ప్రయాణం చేయడానికి లేదు కాబట్టి తిరుగు ప్రయాణమే. ఇంకా అక్కడక్కడ ఆగుతా వాళ్ళు ఇల్లు పెట్టింది తింటా 1 నెల రోజులు దాటిన తర్వాత ఇంటికి చేరాడు. కాంతయ్య ఇంట్లో కూర్చున్నాడు. కనకయ్య వచ్చాడు ఒకరోజు. కాంతయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంట్లోనే, నువ్వు ఇంకా కాశీలోనే ఉన్నావా, దారిలో ఆగిపోయావా, నాకు అర్థం కాలేదు, నేను దర్శనం చేసుకొని వచ్చేసాను, కానీ నాకు కాశీలో నువ్వు బట్టతలు పెట్టుకొని కనిపించావు. అక్కడ అన్ని ఘాట్స్ ఉంటాయి కదా, నది ఉంటుంది కదా, అన్ని ఎక్కడ దర్శనానికి వెళ్ళినా కూడా నువ్వే కనిపించావు. కాబట్టి దేవుని యందు భక్తితో కనకయ్య వెళ్ళి వచ్చేసాడు. కానీ కాంతయ్య ఏం చేశాడు, తోటి మనుషుల మీద ప్రేమ దయ కలిగి ఉండాలి, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారని కష్టం తెలుసుకొని వాళ్ళ కష్టం తనదిగా భావించి సహాయం చేశాడు. కాబట్టి సహాయం చేసే చేతుల్లోనే దేవుడు ఉన్నాడని వాళ్ళు భావించారు, కాంతయ్యనే దేవుడిలాగా కొలిచారు వాళ్ళు కూడా. కాబట్టి కనకయ్యకు కూడా అర్థమైంది. ఇంకోసారి మనం కాశీ ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేసే చేతులతోనే నేను కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటాను. నా డబ్బులతో కాశీ వెళ్ళడం వరకే వాడాను ఇప్పటికి. ఇంకోసారి మాత్రం ప్రతి ఒక్కరికి సహాయం ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ సహాయం చేస్తూ నేను కాశీ ప్రయాణం చేస్తాను. ఆ విశ్వనాథుని దర్శనం చేసుకొని సహాయం చేసుకుంటానే మళ్ళీ ఇంటికి చేరుకుంటాను. నాకు అర్థమైంది.
సాటి మనుషులకి సహాయం చేయటంలో ఎంత భక్తి ఉందో నాకు అర్థమైంది అని చెప్తాడు. కాంతయ్య ఇవేమీ పట్టవు. తన పని తను చేసుకుంటా, తన వ్యవసాయ పనులు తను చేసుకుంటా, ఆ పిల్ల జల్లాతో హ్యాపీగా ఉంటాడు. కనకయ్య మాత్రం అన్ని డబ్బులున్నా కూడా ఇంకొకరికి సహాయం చేయాలని కాంతయ్య నాకు గుణపాఠం చెప్పాడని పాజిటివ్గా తీసుకుంటాడు. ఇద్దరు స్నేహితులు ఎప్పుడు స్నేహంగానే ఉంటారు. అర్థమైందా? స్నేహం మంచితనాన్ని నేర్పించింది. మంచి స్నేహితులు ఉంటే మనం కూడా మంచి పనులు చేయొచ్చు. చెడ్డ స్నేహితులు ఉన్నారనుకో మనం కూడా చెడ్డాళ్ళంగా అయిపోతాం. మన స్నేహితులు ఎలాంటి వాళ్ళు గమనించి మనమేంటో అంచనా వేస్తారు చూసేవాళ్ళు. అవునా? మన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచితనం ఉన్నాళ్ళు ఉండాలి. వాళ్ళు మంచితనం ఉంటే మనల్ని కూడా మంచి వాళ్ళుగా గుర్తిస్తారు చూసేవాళ్ళు. సొసైటీ అలా ఉంది మరి. అవునా? కాబట్టి మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలి. సరేనా? కథ నచ్చిందా? బాగుంది. కంచికి మనం ఇంటికి. సరే, కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి. మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.